మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని దేవి చౌక్ దుర్గాదేవి అమ్మవారి దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తుల కోరిక మేరకు సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన అమ్మవారి రథంపై ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఈ రథోత్సవం పండుగ శోభను రెట్టింపు చేసింది. ముఖ్యంగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తయారైన ఈ కొత్త రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రథాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కంబాల శ్రీనివాసరావు గారే స్వయంగా లాగి ప్రారంభించడం విశేషం. ఊరేగింపులో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, రంగురంగుల బాణసంచా వెలుగులు, వివిధ వేషాధారణలు, ముఖ్యంగా రైతన్నల ఎడ్లబండు, దైవ స్వరూపుల వేషాలు, డీజే నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కన్నుల పండుగ ఉత్సవాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఆయన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు 5వ తారీఖు 10వ నెల 2025 సంవత్సరం దసరా ఉత్సవాలు పూర్తయిన తర్వాత మా ఈ గోకవరం గ్రామంలో అత్యంత వైభవపేతంగా జరిగే, ఎప్పటిలాగే జరిగే దసరా ఊరేగింపు ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంట్లో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఒక 50 లక్షల రూపాయలు మా గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున ఈ ఉత్సవాల ప్రత్యేకమైన విశిష్టత ఏంటంటే అమ్మవారికి ప్రత్యేకమైన రథం ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ కమిటీ వారు అందరూ కూడా, మా జగన్నాథ్ శర్మ గారు కానీ, ఇనుకోటి పెద్దలు గారు కానీ, వర్షాల ప్రసాద్ గారు లాంటి ప్రముఖులందరూ కూడా అమ్మవారికి రథం కావాలని చెప్పి అడిగితే 50 లక్షల రూపాయలు వ్యయంతో అంత రథం అందజేయడం జరిగింది. అయితే ఈ రథానికి నిజంగా 15 లక్షల రూపాయలతో మొదలుపెట్టినా ఇప్పుడు 50 లక్షల రూపాయలతో అయింది. దీన్ని మీరు అందరూ కెమెరాతో క్యాప్చర్ చేయాలి, కానీ ఒక్కొక్క దాని గురించి చెప్పడానికి అంత సాధ్యం కాదన్నట్టుగా చాలా గొప్పగా తయారైంది ఇది. సో మీకు అలాగే మేము ఇంత గొప్పగా జరగడానికి మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా ప్రత్యేకమైన సహకారాలు అందిస్తున్నారు. మాకు ఎస్ఐ నాగపవన్ కుమార్ గారు కానీ, మా సిఐ కిషోర్ గారు కానీ, అలాగే నాగార్జున గారు కానీ, మా డిఎస్పీ గారు శ్రీకాంత్ గారు కానీ, అలాగే ఎస్పీ గారు మా కిషోర్ సింహం గారు కానీ, వీరి యొక్క సహకారంతో, సపోర్ట్ తోటి ఇంత పెద్ద ప్రజా సమూహం కానీ, ఇంత పెద్ద ఈ ఉత్సవం కానీ జరగడం అనేది సాధ్యం కాదు. ఇది వారు చాలా క్లియర్గా చెప్పారు. మీరు కొబ్బరికాయ కొట్టే వరకు మీ బాధ్యత, తర్వాత మా కంట్రోల్లో తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ పవన్ కుమార్ గారు చెప్పారు, సిఐ గారు చెప్పారు, మా కిషోర్ గారు. సో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇది చాలా పెద్ద ఉత్సవంగా జరగబోతుంది. ఎక్కడా కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని పెద్ద ఉత్సవం అయితే మాత్రం మా గోకవరం జరగబోతుంది. మీ అందరికీ విషయం తెలియజేసుకుంటూ, మనకి సమయాభావం ఉంది, జనాలు కూడా చాలా ఎక్కువగా ఇబ్బందిగా ఉంది కాబట్టి పోలీసు వారు మనకి ప్రత్యేకమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీ అందరూ ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ మీకు కంబాల శ్రీనివాసరావు, భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. నిజగరి పా